వెంటాడుతున్నా లేకపోతే వాళ్ళే మనకి ప్రతి పనిలో అడ్డొస్తున్నా కూడా సామాన్యంగా సినిమాలో ఒక పాపులర్ డైలాగ్ కాబట్టి వదలి బొమ్మాలి వదలా అంటాం. అదే పిల్లలనైతే అదిగో బూచాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బూచాడు వెంటాడుతున్నాడు, ఇలా పిల్లల్ని భయపెడుతూ ఉంటాం. కానీ నిజంగా వదల బొమ్మాలి వదల అనే బదులు వదల ఇన్వెస్టర్స్ వదల అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తల మదిలో మెదులుతోందా? పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఆ వదల బొమ్మాలి అన్నది ఎవరినంటున్నారు అని చాలామంది ఆలోచిస్తే గత జగన్ సర్కార్ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఈ చర్చ అంతా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని కానీ లేదా సాయి శక్తులా అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తోంది. కానీ 7 నెలలు గడిచినా కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. చేస్తున్నా కూడా మనం గమనిస్తే దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళు 7 నెలల్లోనే సాధించారు. అది గూగుల్ అవనివ్వండి, బీపీసీఎల్ పెట్టుబడులు, లేకపోతే ఇంకా విమానయానానికి సంబంధించిన కార్గోల విషయంలో కానీ, లేదా తాజాగా ప్రధానమంత్రి మోదీ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు, పెట్టుబడులు లేదా ప్రారంభోత్సవాలన్నీ చేసినా అమ్మయ్య ఇప్పుడిప్పుడే గాడిని పడుతోంది అని అనుకునే ఒక సంతోషకరమైన వాతావరణంతో పాటు ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఏంటి అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఫోబియా లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చుట్టూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తల మదిలో అయితే మెదులుతోంది. అసలు ఎందుకు జగన్ మళ్ళీ వస్తే అనే ట్యాగ్ లైన్ తిరుగుతోంది? ఎందుకంటే తాజాగా కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మంత్రి నారా లోకేష్ గారు కానీ ఈ సందర్భంగా మీడియాతో జరిగినటువంటి చిట్చాట్లో కానీ లేకపోతే కొన్ని కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మీడియాను అడ్రస్ చేసినప్పుడు మమ్మల్ని పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతాం కానీ మళ్ళీ రాడని గ్యారంటీ ఇస్తారా అని మమ్మల్ని అడుగుతున్నారు. అది మేము బతిమలాడి ఏం పర్వాలేదు మేము మళ్ళీ వస్తాము, మీరు రండి అని చెప్తున్నాము అన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా చాలా ఆసక్తికరంగా మారింది, ఆలోచింపు చేస్తుంది. ఎందుకంటే గత జగన్ సర్కార్ హయాంలో మనం చూసాం, అసలు వాళ్ళు వచ్చి రాగానే పీపీఎల్ రద్దు కానీ లేకపోతే కంపెనీల్ని టార్గెట్ చేయడం, ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో వాళ్ళ వైఖరి కానీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ పారిశ్రామికవేత్తలకి సంబంధించి ఎలా కక్ష కార్పణ్యాలతో పెట్టడం, లేదా పక్క రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ తరలి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇక ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకుంటుందా? ఇంత విధ్వంసకరమైనటువంటి పాలన విషయంలో ఎలా? ఇవే కాకుండా ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళు ఎటువంటి పాలసీ ఆ రోజుల్లో తీసుకొచ్చారంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి 50% ఉద్యోగాలు కల్పించడం, అంటే స్కిల్తో సంబంధం లేకుండా అక్కడ వాళ్ళకి ఇలా ఒక రకమైనటువంటి పాలసీలు తీసుకురావడంతో పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు చాలా సఫకేట్ అయిపోయారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మనం భవిష్యత్తులో పెట్టం, ఎందుకంటే అంత పెద్ద సీ కోస్ట్ లైన్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక రకంగా అమరావతి క్యాపిటల్లో కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో కూడా కంపెనీలు ఎవరూ కూడా ధైర్యం చేసి సాహసం చేసి రాలేదు. కానీ ఈ నేపథ్యంలో ఒక ఒక విధ్వంసకర వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 7 నెలలు గడిచాయి. 2 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు, ప్రాజెక్టులు మోదీ గారు స్టార్ట్ చేస్తే 5 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రభుత్వం వాళ్ళ చాకచక్యంతో బ్రాండ్ ఏపీని బిల్డ్ చేస్తూ వాళ్ళు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఫోబియా, ఈ చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే కూటమిని నమ్ముతున్నారా, నమ్మటం లేదా? గ్యారంటీ ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు? ఆ ఫోబియా పోగొట్టడానికి బతిమలాడి తీసుకొస్తున్నాం సరే, మరి వస్తాము అన్న విషయంలో ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎటువంటి వైఖరి అవలంబించబోతోంది? నిజంగా అటువంటి పరిస్థితులే ఉన్నాయా, లేదా ఇటు భయంతో ఉన్నారు, మరి అటు ఎటువంటి అభయం ఇస్తున్నారు? ఎన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభం.